అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. ఇప్పుడు నేను చెప్పే కథ వివాహ బంధాలు. రాసిన వారు డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళదాం. డాక్టర్, కిల్ మీ డాక్టర్, లెట్ మీ డై. నన్ను చచ్చిపోనివ్వండి. నన్నెందుకు బతికించారు డాక్టర్? హృదయ వికారకంగా ఏడుస్తున్న శారద వంక జాలిగా చూసింది డాక్టర్ విజయ. ఆ మాటలను లెక్క చేయనట్టు ఇంజెక్షన్ ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాడు డాక్టర్ శ్రీనాథ్. డాక్టర్ గారు, నన్ను ఎందుకండి బతికించారు? చచ్చిపోయి అయినా నన్ను సుఖపడనీరా ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది. నాకింత విషయం ఇవ్వండి, నన్ను చచ్చిపోని సుఖపడనివ్వండి. నేను ఇంకా ఈ బతుకు బతకలేని డాక్టర్ గారు. దీనాతి దీనంగా ఏడుస్తున్న శారదను చూస్తుంటే విజయ కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి. ఓదార్పుగా ఆమె భుజం తట్టి, ముందు నీవు కాస్త విశ్రాంతి తీసుకోమ్మా, తర్వాత మాట్లాడదాం, ఏదో నచ్చజెప్పపోయింది. శారద ఆ మాటలు వినకుండా తల అడ్డంగా ఆడిస్తూ, ఈ విశ్రాంతి నాకొద్దు డాక్టర్, శాశ్వత విశ్రాంతి కావాలి నాకు. బతుకు పోరాటంలో పోరాడి అలసిపోయిన నాకు ఈ చిన్న విశ్రాంతి వద్దు, శాశ్వత విశ్రాంతి కావాలి నాకు. ఆ విశ్రాంతి నాకు దక్కే అట్లు చెయ్యండి. రెండు చేతులు జోడించి ప్రార్థించింది. కన్నీటి చారకలతో ఎర్రబడ్డ మొహంతో, మృత్యువుతో పోరాడి అలసిపోయిన ఆమె మొహంలో నైరాశ్యం, ఆవేదన చూస్తుంటే ఆ అమ్మాయికి వచ్చిన అంత కష్టమేమిటో, పట్టుమని 25 ఏళ్ళు కూడా కాకుండానే బతుకు పట్ల అంత విరక్తి ఎందుకు కలిగిందో, ఆమె బాధ ఏమిటో అడిగి ఆరా తీసి ఓదార్చి ధైర్యం చెప్పాలనిపించింది డాక్టర్ విజయ్కి. కానీ ప్రస్తుత స్థితిలో ఆ అమ్మాయి అంతసేపు మాట్లాడటం మంచిది కాదు. గండం గడిచిపోయింది. ఆ అమ్మాయి కాస్త కోలుకున్నాక నెమ్మదిగా అడగవలసిన ప్రశ్నలు అవి. విజయ మొహంలో భావం అర్థం చేసుకున్నట్టు శ్రీధర్, మిగతా విషయాలు తర్వాత, ముందు ఆ అమ్మాయికి ఇంజెక్షన్ ఇవ్వాలి. కళ్ళతోనే సంజయ్ చేస్తూ ఒక విధంగా బలవంతంగానే గింజుకుంటున్న శారదకి ఇంజెక్షన్ ఇచ్చేశాడు శ్రీధర్. చూడమ్మా, నీకొచ్చిన కష్టం ఏమిటో మాకు తెలియదు, కానీ ప్రతి సమస్యకు ఏదో పరిష్కార మార్గం ఉండకపోవదు. ఆ మాత్రం దానికోసం నిండు ప్రాణం తీసుకోవటం అవివేకం. విజయ మృదువుగా ఆమె చెయ్యి విడిచి ఏదో చెప్పబోయింది. అవును డాక్టర్, అందరూ అలాగే కబుర్లు చెబుతారు, నీతులు బోధిస్తారు. పిల్లికి చెలగాటం, ఎలకకి ప్రాణ సంకటం. ఆ బాధ మీకు అర్థం కాదు. ఉక్రోషం, కసి, నిరాశ పెనవేసుకున్న నిస్సహాయత, కోపం ముంచుకొచ్చి కటువుగా అంది శారద. బాధలు అన్న మాటకి అర్థం నాకు తెలిసినంత మరొకరికి తెలియదమ్మా. ప్రతి మనిషి తనొక్కరే ప్రపంచంలో బాధలన్నీ పడుతున్నామనుకుంటారు. అదోలా నవ్వింది విజయ. వద్దు డాక్టర్ గారు, ఈ మాటలన్నీ నాకు చెప్పకండి. ఓర్పు, శాంతం, ఈ మాటలన్నీ విని విసిగిపోయాను. నన్ను ఎలాగో చావనీయకుండా బతికించారు. నా కర్మానికి నన్ను వదిలి వెళ్ళండి. నా ఏడుపు నన్ను ఏడవనియ్యండి. విరక్తిగా అని శారద కళ్ళు మూసుకుంది. విజయ శ్రీధర్ వంక చూసింది. విజయ, ఆ అమ్మాయిని పడుకోనియ్యి, మనం తర్వాత మాట్లాడదాం. ఇంజెక్షన్ ఇచ్చాను, పడుకుంటుంది, లేచాక మాట్లాడవచ్చు అన్నాడు. విజయ, శ్రీధర్ ఇద్దరూ అక్కడి నుంచి నెమ్మదిగా లేచి వెళ్ళారు. ఆ అమ్మాయి పాపం చాలా విరక్తితో, బాధతో ఆత్మహత్యకు పాల్పడిందనిపిస్తుంది. పాపం. ఏం జరిగిందో జాలిగా అంది విజయ రూమ్లోకి రాగానే. ఏదో బాధ, కష్టం లేకపోతే ఎవరు మాత్రం ఊరికే చచ్చిపోవాలనుకుంటారు? శ్రీధర్ ఫ్రిడ్జ్లో నీళ్లు తీసుకొని తాగి విజయ్కు ఓ గ్లాసు అందించాడు. గంట క్రితం అపస్మారక స్థితిలో ఉన్న శారదని ఇరుగు పొరుగు ముగ్గురు మోసుకొచ్చారు నర్సింగ్ హోమ్కి. చామన ఛాయ రంగులో సన్నగా నాజుగ్గా ఉండి చదువు సంస్కారం ఉట్టిపడే వేషంతో ఉన్నది శారద. పట్టుమని 22 ఏళ్ల కంటే ఉండవని ఆ అమ్మాయికి ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం ఏమో వచ్చిందో విజయ్కి అర్థం కాలేదు. పొరుగింటి ముసలాయన ఇచ్చిన సమాచారం వల్ల శారద భర్తకి ఏదో కంపెనీలో పని, పెళ్ళయి సంవత్సరం అయింది, పిల్లలు లేరు.
శారద భర్త నిన్న కంపెనీ పని మీద కలకత్తా వెళ్ళాడు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు చాకలివాడు బట్టలు తెచ్చి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తీయలేదు శారద. పైన తాళం లేదు, లోపల గడి వేసి ఉండటం. శారద ఎంత పిలిచినా పలకపోవడంతో చాకలివాడికి ఆశ్చర్యం, అనుమానం వేసి పక్క నుంచి వెళ్ళి బెడ్రూమ్లో కిటికీలో నుంచి తొంగి చూశాడు. శారద పక్క మీద పడుకొని ఉంది. కిటికీలో నుంచి ఎన్నిసార్లు పిలిచినా శారదలో చలనం లేదు. చాకలివాడికి గదిలోంచి ఏదో మందు వాసన కూడా వేసింది. అనుమానంతో తోచి పక్కింటి ఆయన్ని పిలుచుకొచ్చాడు. గదిలో పరిస్థితి చూడగానే వాళ్ళకి అనుమానం వచ్చింది. వాళ్ళ గలాబాకి అరుపులకి ఇరుగు పొరుగు మూగారు. అంతా కలిసి వీధి తలుపులు బద్దలు కుట్టారు. శారద పక్క మీద తెలివి తప్పి పడి ఉంది. కింద టిక్ ట్వింక్ ఖాళీ చేసా. అందరికీ పరిస్థితి అర్థమయ్యింది. చకచక ఆ వీధిలోనే ఉన్న విజయశ్రీ నర్సింగ్ హోమ్కి మోసుకొచ్చారు. డాక్టర్ శ్రీధర్, విజయ 1 గంట నానా తంటాలు పడి స్టమక్ వాష్ చేసి ఇంజెక్షన్లు ఇచ్చాక శారదలో చలనం కనిపించింది. మరో అరగంట ఆలస్యం అయితే ప్రాణం పోయి ఉండేది. తెలివి వచ్చి తన్ను స్థితి తీసుకొచ్చిన శారద తన యత్నం విఫలమైనందుకు, నలుగురు నోళ్లలోనే పడిపోయినందుకు సిగ్గుతో బాధతో తనని తాను మరిచి హిస్టారియా వచ్చినదాల్లా హృదయ విదారకంగా ఏడ్చింది. అంత చిన్న వయసులో ఉండి ఏ కారణంతో ఇంత ఘాతకానికి పాల్పడిందో అన్న జాలితో డాక్టర్ విజయ మనసు ద్రవించింది. పొరుగింటి ఆయన వల్ల ఏ సమాచారం రాబట్టలేకపోయింది విజయ. శారద బాగా కోలుకున్నాక ఆమె నుంచి వివరాలు సేకరించి తనేదన్నా చేయగలిగిన సహాయం ఉంటే చెయ్యాలని నిర్ణయించుకుంది విజయ. ఏమిటో నీ పిచ్చిగాని లోకంలో ఎందరో ఇలాంటి వాళ్ళు, జాలిపడిన సహాయం ఎంతమందికి చేయగలం? ఎవరి సమస్యలు వాళ్ళవి. అనవసరంగా నీ బుర్ర పాడు చేసుకుంటావెందుకు చెప్పు. రాత్రి విజయ శారద గురించి పదే పదే విచారిస్తుంటే ఆఖరికి అన్నాడు శ్రీధర్. నీకు తెలియదు శ్రీధర్, ఏ ఆడపిల్ల అన్నా నిండు నూరేళ్ల జీవితం పరిసమాప్తి చేసుకోవాలనుకుంటే ఆమె మనసెంత కృంగిపోయి ఉంటుందో నీకు అర్థం కాదు. నాకు తెలుసు. పెళ్ళయి భర్తతో కాపురం చేసుకుంటున్న ఆ అమ్మాయికి అంతా రాకూడని కష్టం ఏముంటుంది? భర్త అనాదరణను అనుమానమో కారణమై ఉంటుందని నాకు గట్టి నమ్మకం. అందుకే నాకంత ఆరాటంగా ఉంది శ్రీ అంది. పిచ్చి, ఇంత సెన్సిటివ్ అయితే ఎలా చెప్పు. రేపు అడుగుతుంలే, ఇంక నిద్రపో, ప్రేమగా ఆమె జుట్టు సవరిస్తూ అన్నాడు శ్రీధర్. అతని గుండెల్లో ఒదిగిపోయి, ఏ స్త్రీ అయినా భర్త ఆదరణ అభిమానం దూరమైతే ఆ బ్రతికి అర్థం కనిపించదు. ఇది మీ మగవాళ్ళకి అర్థం కాని విషయం శ్రీ, విజయ బేలగా అడిగింది. శ్రీధర్ నవ్వి ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. ఉదయం నర్సింగ్ హోమ్కి వస్తూనే డాక్టర్ విజయ శారద గదిలోకి ఆరాటంగా వచ్చింది. శారద రాత్రంతా నిద్ర పట్టనట్టు మొత్తిగా తెల్లవారుజామున కాస్త బాధ తగ్గి నిద్రపోయింది. 7 గంటలకు లేచాక వేడివేడి కాఫీ త్రాగాక కాస్త ప్రాణం కుదుట పడినట్టు తేటగా అనిపించింది. గదిలోకి వచ్చిన డాక్టర్ని చూడగానే శారద మొహం సిగ్గుతో కాస్త ఎర్రపడింది. తను చేసిన పనికి సంజాయిషు ఇచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో పడినందుకు ఇబ్బంది కలిగింది. విజయ వస్తూనే స్నేహపూర్వకంగా నవ్వి శారద చెయ్యి అందుకొని పల్సు చూస్తూ, ఏమ్మా రాత్రి బాగా నిద్ర పట్టిందా? కడుపులో వికారం అది పూర్తిగా పోయిందా? ఉదయం మందు వేసుకున్నావా? డాక్టర్ గారు ప్రశ్నలు వేసింది. శారద తల ఆడించింది. శారదలో నిన్నటి ఆవేశం, నిరాశ, నిర్లిప్తం కాస్త తగ్గి ప్రశాంతంగా ఉన్నట్టు కనపడగానే, ఏమ్మా ఇంట్లో ఇంకెవ్వరూ లేనట్టున్నారే, మీ వారు ఎప్పుడు వస్తారు? వారికి టెలిగ్రామ్ ఇయ్యమన్నావా? అడిగింది.
శారద చప్పున తల అడ్డంగా ఊపుతూ వద్దు వద్దు అంది గాబరాగా. విజయ శారద మొహంలో అవభావాలు ఆశ్చర్యంగా పరిశీలించింది. పోనీ మీ అమ్మా నాన్నగారులకి అడ్రస్ చెప్పు, ఎలాగైనా 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి నీవు అంది డాక్టర్ విజయ. వద్దు డాక్టర్, నాకెవరూ లేరు, నేనెవరికీ లేను, ఎవరికీ చెప్పవద్దు అంది శారద విరక్తితో. వివాహ బంధాలు తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.